SR6 న్యూస్. ఆలూరులోని చెరువు కట్ట మీదున్న సీసీ రోడ్డు పాత బస్టాండ్ సమీపంలో సంతకు వెళ్లే దారిలో ఆ ప్రదేశమంతా అస్తవ్యస్తంగా మారింది. ఆ దారిలో రోజు వందలాది మంది ప్రయాణికులు, ప్రజలు, చిన్నారులు వెళ్తుంటారు. అక్కడ చికెన్ వ్యర్థాలు, మురికి చెత్త, కుళ్ళిన కూరగాయలు, పండ్లు వంటివి అక్కడ ప్రతిరోజు పడవేయడంతో ఆ ప్రదేశమంతా దోమలు, ఈగలు, పందులు, కుక్కలు వంటివి అక్కడే ఉండడంతో ఆ ప్రాంతమంతా మురికి కుంటగా మారింది. దుర్వాసన రావడంతో అక్కడ వీధి ప్రజలు, చిన్నారులు రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. అక్కడ వీధి ప్రజలు మాట్లాడుతూ చెరువు కట్టపై 55 లక్షలతో మంజూరు చేసిన సీసీ రోడ్డును సగం వేసి ఆపేశారని, అలాగే ఇక్కడ కాలేజీ, స్కూల్, హోటల్స్, చిరు వ్యాపారాలు ఉండడంతో ఆ దుర్వాసన అంతా భయంకరంగా ప్రజలు పీల్చుకోలేనంత వ్యాప్తిస్తుందని, ఆ రోడ్డున ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు మొలవడంతో అక్కడ విష కీటకాలు, విషపాములు వస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై కాలనీవాసులు, ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా ఆ ప్రదేశమంతా అక్కడ వ్యర్థాలు పడేయకుండా, చెత్త వేయకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ అంతా చెత్త అంతా వేస్తున్నారు. మాకేం నీట్గా లేదు. రోడ్ వేసి సంవత్సరమైంది. రోడ్ వేసినా ఏం ప్రయోజనం లేదు. అంతా చెత్త చెదారము, పురుగు పుట్రు వస్తున్నాయి. మీరు ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుని మాకు ఏమైనా బాగా సాయం చేయాలని కోరుతున్నాం. మీ పేరమ్మా? ఎరుకుల సుజాత. నా పేరు కాంచన. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ రోడ్ వేసి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ అంతా చెత్త ఊర్లో ఉన్న అంతా వేస్తున్నారు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల ఏమైనా సొల్యూషన్ చూడాలా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఏం పట్టించుకోవటం లేదు. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు చూస్తారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ లైట్ ఏమైనా వేయించాలని కోరుకుంటున్నాను. నీ పేరమ్మా? కాంచన.